నియోజకవర్గ పరిధిలోని లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. గురువారం రాత్రి ఏలూరు తంగెలముడి బ్రిడ్జ్ వద్ద తమ్మిలేరు ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు. ప్రస్తుతం తమ్మిలేరు నీటి మట్టం వివరాలు తెలుసుకున్న ఆయన తక్షణం ఏలూరు ఆర్డీఓ ఖాజావలికి ఫోన్ చేసి ఏలూరులోని ఏటిగట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే వారికి అవసరమైన ఆహార సదుపాయాలను కూడా కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ తమ్మిలేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నందున యంత్రాంగం పరంగా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు అధైర్యపడొద్దని చెప్పారు. అలాగే కూటమిలోని పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అండగా నిలవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, టీడీపీ నాయకులు నెరుసు గంగరాజు, ఆర్నేపల్లి తిరుపతి, రెడ్డి నాగరాజు తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే గారు చేస్తాను చెప్పు కాదు. అవును, ఇంటి వాటర్ అసలు ఇంట్లోకి వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? 2 అడుగులు పెరుగుద్ది. కావాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి? జాగ్రత్తలు తీసుకోకుండా ఇంట్లోకి నీళ్ళు వచ్చేటట్టు అది నేను అనేది అలా కాదు. ఇంట్లోకి వెళ్ళినా పర్లేదు, ఉండేటట్టయితే పర్లేదు. 1 అడుగు నీళ్ళు వస్తాయి. మరీ భారీగా వచ్చి ఇంట్లోకి కూడా ఉండలేని పరిస్థితి ఉందనుకో, వాళ్ళు వేరే దగ్గరికి మారమని రాత్రి అది సామానం అయి సర్దుకుంటారు కదా. మరి కింద ఏమైనా తడిసిపోకుండా ఇవ్వకుండా అయిపోతుంది. ఎన్ని ఇళ్ళు మునుతాయి, ఏదైనా నీళ్ళు ఎన్ని వస్తాయి అనేది నువ్వు ఒకసారి నాకు చెప్తే పొద్దున్న వాళ్ళకి పైనుంచి భారీ వర్షాలు పడటం వల్ల మరి తమ్మిలేరుకి వరద వచ్చే ప్రభావం ఉందని తెలుస్తుంది. ముందు జాగ్రత్త జరిగానే అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఏటి పరివాహక ప్రాంతం అంతా కూడా ఏదైతే ఏటిగట్టు లోపల నివసిస్తున్నారో వాళ్ళందరూ ఇంట్లో కూడా కొద్దిగా నీళ్లు రావడం జరిగినాయి. వాళ్ళందరినీ కూడా కొద్దిగా పునరావాస కేంద్రాలకి రాత్రికి మార్చమని చెప్పి ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా వస్తున్నారు. ఏదైతే కుటుంబాలు రాత్రికి ఇబ్బంది పడతారో ఆ ఇబ్బంది లేకుండా వాళ్ళకి భోజన వసతులు అవన్నీ కూడా కల్పించమని చెప్పడం జరిగింది. ఏదైతే ఒక 5-6 డివిజన్లకి, ఎందుకంటే ఏరు ఇంకో 2 అడుగులు పెరుగుద్దని చెప్పి ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. ఆ 2 అడుగులు పెరిగినా కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ప్రజలు ఏదైతే సామాను అవి ఉన్నాయో ముందు జాగ్రత్తగా అన్నీ కూడా చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఏటుగట్టును ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి ప్రజలను కూడా కోరటం జరిగింది. ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన నాయకులు కానీ అందరూ కూడా అప్రమత్తంగా ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకోమని చెప్పి వాళ్ళందరూ కూడా గ్రూపుల్లో మెసేజ్లు అన్నీ కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే పొద్దున్న అయ్యేసరికి ఇబ్బంది లేని పరిస్థితి, ఇంకో 2 అడుగులు పెరుగుద్ది కాబట్టి ఈ 2 అడుగులు పెరిగినా సరే ఇబ్బంది లేకుండా ఉండే చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగిందని సందర్భంగా తెలియజేయడం జరిగింది.